హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇంతమందిలో ఎవరినని ఎంచుకోవడం? మనిషిని చూస్తాం ఓకే, కానీ ఆ మనస్తత్వం తెలుసుకోవాలంటే వ్యవహారం ఇబ్బందిగా ఉండేట్టు ఉందే. అలక నాలుగు వైపులా చూస్తూ అంది. ప్రపంచంలో అద్భుతమైన వస్తువేమిటో చెప్పు, నీలిమ అడిగింది సురభిని. చాలా ఉన్నాయి, ఎన్నని చెప్పను అంది ఆలోచిస్తూ. కాదు, ఒకటే ఉంది, కొంచెం బుర్రకు పదును పెట్టు, నీకు తెలిస్తే నువ్వైనా చెప్పొచ్చు ముగ్ధని చూస్తూ అంది నీలిమ. ఇద్దరూ ఆలోచనల్లో పడ్డారు. ఈ క్విజులు చాలు గాని నువ్వే చెప్పవే ముగ్ధ అంది నీలిమతో. జీవితం, లైఫ్, ఎస్, లైఫ్ ఈజ్ ది ఓన్లీ వండర్ఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటారా? అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగదు. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ వరకు లైఫ్లో ప్రతి విషయము అద్భుతం లాగానే ఉంటుంది. మనం బస్ స్టాప్లో సిటీ బస్ కోసం నిలబడ్డామనుకో, మనం వెళ్ళాల్సిన బస్సు మాత్రం రాదు. మిగతా బస్సులన్నీ జట్లుగా వస్తూ ఉంటాయి. ఇష్టమైన వస్తువుని కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళామనుకో, మనకు కావలసిన వస్తువు అప్పుడే ఒక్క క్షణం క్రితమే ఎవరో కొనుక్కుని వెళ్ళిపోతారు. సముద్రం ఒడ్డున నించున్నామనుకో, నీళ్ళు వస్తున్నాయి అనుకుంటాం, కానీ నొరగొచ్చి కాళ్ళ మీద పడుతుంది. భలే విచిత్రం కదూ. ఆలోచిస్తున్న కొద్దీ ఎన్నెన్నో విచిత్రాలు. అలాగే నేను జీవితంలో ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని కావాలనుకున్నాను. దేశాలన్నీ చుట్టి రావాలనుకున్నాను. మా ఫాదర్ మరణంతో అన్నీ తారుమారైపోయాయి. అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. ఒక ఉద్రేక స్వభావం గల యువకుణ్ణి నేను మార్చాలి, సమాజానికి అనువుగా మలచాలి. నీలిమ అంది ఒకంత నిట్టూర్పుతో. బాధపడుతున్నావా? ఓదార్పుగా అంది ముగ్ధ. బాధ కాదు ముగ్ధ, జస్ట్ ఫీలింగ్ అంతే అంది నీలిమ. నా ఆలోచనలకి సెలక్షన్ విరుద్ధంగా వచ్చిందా లేదా? థ్రిల్ అంటే అదే, ఫీలింగ్ అంటే అదే. ఫీలింగ్ పెట్టుకుంటే లక్ష్యం దెబ్బతింటుందే. స్థిరమైన లక్ష్యం ఉన్న నాడు దేన్ని పట్టించుకోకూడదు. ముగ్ధ మాటల వెనక అపారమైన విశ్వాసం ఉంది. బతుకు పట్ల అపారమైన ప్రేమ ఉంది. అమాయకుడు అనుకుని బుట్టలో పడతావేమో చూడు, నిన్ను కాల్చుకు తినే దుర్మార్గుడు దొరుకుతాడు, మాయల మరాఠీ దొరుకుతాడు చూడు. అల్లరిగా ఆ మాట అన్న అలక వైపు చాలా సీరియస్గా చూసింది ముగ్ధ. సరదాగా అందిలేవే, దాని సంగతి నీకు తెలుసు కదా. మొగుడిని మర్డర్ చేసేసి నన్నే మర్డర్ చేయపోయాడనే రకం. సురభి మధ్యవర్తిత్వం వహించింది. ఆ మాటకు అందరూ నవ్వారు. రెస్టారెంట్లోకి ప్రవేశించారు నలుగురు. యువతరానికి వేదికలా ఉంది ఆ రెస్టారెంట్. మెట్లెక్కి నడుస్తున్న ఆ నలుగురు వైపే అక్కడున్న వందల కళ్ళు ఆశగా, ఆసక్తిగా, అభిలాషగా చూస్తున్నాయి. ఆ నలుగురు మెల్లగా, హుందాగా వెళ్ళి ఎడమవైపు కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. అక్కడున్న మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు అదొక స్వయంవర మంటపమని. నలుగురు నాలుపక్కలా చూస్తున్నారు. నడివయసు సర్వర్ వచ్చి నిలబడ్డాడు. అలవాటుగా లిస్టు చదివాడు. నలుగురు ఏవేవో ఆర్డర్స్ ఇచ్చారు. ఏమే సూరు, మీ సైంటిస్ట్ సారు ఇంకా రాలేదేంటి? మీ ఇద్దరు ఎక్కడ కలుసుకుంటున్నారు? సరదాగా అడిగింది నీలిమ. అదో టాప్ సీక్రెట్, నేను చెప్పను బొంగమూతి పెడుతూ అంది సురభి. టాప్ సీక్రెటో టాప్లెస్ సీక్రెటో బోర్లా పడేసి బుట్టలో వేసేస్తావా? చెప్పు, అసలు కలవగానే ఏం మాట్లాడతావే? చెప్పవే సూరు ప్లీజ్. అలక వయ్యారాన్ని అభినయిస్తూ అడిగింది సురభిని. మీటింగ్ అయ్యాక చెప్తాను, ముందు మీ హంటింగ్ మొదలెట్టండి చూస్తూ సలహా ఇచ్చింది సురభి. ఏం హంటింగో, ఒక్క మంచి మొహం కనబట్టలేదు. చూస్తూ చుట్టూ అంది ముగ్ధ. బాడీ లాంగ్వేజ్లో పెద్ద ఎక్స్పర్ట్ అని చెప్తావు. చూడు ఎంతమంది కుర్రాళ్ళు ఉన్నారో చూడు, సరదాగా అబ్జర్వ్ చేయి. అందంగా ఉన్నవాడిని ప్రేమించాలనుకుంటున్నావా, అనాకారాన్ని ప్రేమించాలనుకుంటున్నావా? ముందు చెప్పు అంది సురభి. ప్రేమంటే అందంగా ఉండడం కాదు, అందంగా కనిపించడం కూడా కాదు, అనాకారత్వము కాదు. ప్రేమంటే మనసుని తెలుసుకోవడం. ప్రతి మనసుకో భాష ఉంటుంది. ఆ భాష ఎదుటి మనిషికి, తను కోరుకున్న ఎదుటి మనసుకి మాత్రమే అర్థమవుతుంది. అదే ప్రేమ. అందం ప్రధానం కాదు, స్థిరంగా అంది ముగ్ధ నలువైపులా చూస్తూ. అవునే ముగ్ధ, బాడీ లాంగ్వేజ్ గురించి నాకు చెప్పవే, నాకు కావలసిన వాడిని నేను వెతుక్కుంటాను అంది అలక.
బాడీ లాంగ్వేజ్ మ్యాజిక్ కాదు, చిటికలో చేసి చూపించడానికి. నీకు నచ్చిన ఎవరినైనా చూపించు, వాడు ఎలాంటి వాడో చెప్తాను, ముగ్ధంగా అంది. అయితే సరే, చూడు, ఆ కార్నర్ సీట్లో కూర్చున్నాడు చూడు, విమల్ అడ్వర్టైజ్మెంట్లో మోడల్లా లేడు, అతడి గురించి చెప్పు, వినాలనుంది. కళ్ళతోనే ఆ ముగ్గురికి తనకు నచ్చిన ఆ కుర్రాన్ని చూపిస్తూ అంది అలక. మిగతా ముగ్గురు అమ్మాయిలు ఆ యువకుడి వైపే చూశారు. అతను ఎర్రగా చక్కగా ఉన్నాడు, పెదిమలు ఎర్రగా ఉన్నాయి. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మధ్యలో నవ్వుతున్నాడు. ఆ నవ్వు చాలా బాగుంది. నవ్వుతూ అతడి వైపు చూసింది, నిశితంగా చూసింది. మాట్లాడుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు అతడి కనురెప్పలు, పెదిమెలు, చెంపలు, చేతులు, నెమ్మదిగా తగులుతున్న ఏసీ గాలికి ఎగురుతున్న అతడి మెత్తని జుట్టు, అతను కుర్చీలో కూర్చున్న భంగిమ వైపే అలా చూస్తోంది ముగ్ధ అతడి గురించి ఏం చెప్తుందోనన్న ఆతృతతో మిగతా ముగ్గురు అతడి వైపు, ముగ్ధ వైపు చూపులు మార్చి చూస్తున్నారు. మాట్లాడే భాషకు ఎంత శక్తి ఉందో మాట్లాడని శరీరానికి కూడా అంతే శక్తి ఉంది. భాషకు అక్షరాలు ఎంత ప్రధానమైనవో శరీరానికి కదలికలు అంతే ప్రధానమైనవి. అదే బాడీ లాంగ్వేజ్, శరీర కదలిక శాస్త్రం. మనిషికి స్థితిని అంచనా వేయడానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. మనిషి ఒక ప్రత్యేకమైన విలక్షణమైన సృష్టి ఏమీ కాదు. దేవుడనే వాడుంటే మనిషి అనే ప్రాణి మీద అతనికి ప్రత్యేకమైన ప్రేమ, మార్ధవం ఏమీ లేవు. ఇతర ప్రాణుల సృష్టి ఎలా జరిగిందో మానవ సృష్టి కూడా అలాగే జరిగింది. మనిషికి జంతువులోంచి పుట్టినవాడే, జంతువు లాంటి వాడే అని మానవ జగతి ఉనికిని డార్విన్ సిద్ధాంతీకరించి సంచలనం రేపితే, తన ఇష్టం వచ్చినట్టు ఊహాలోకాల విహరించడానికి మనిషికి స్వేచ్ఛ లేదు. మనిషి అహంకు స్వతంత్రత లేదు. నిజ జీవితంలో మనిషి అహానికి ప్రధాన కారణమైన మనస్సు మీద ఎన్నో తెలియని అచేతన సహజాతాలు తమ బలమైన ముద్రను వేస్తుంటాయి. విశ్వవిఖ్యాత మానసిక శాస్త్రవేత్త ఫ్రాయిడ్ చెప్పాడు, ఆ అన్కాన్షియస్ ఇన్స్టెంట్స్ మీద వేసిన బలమైన ముద్రలను మనం ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తన మాటల ద్వారా, చేతల ద్వారా, హావభావాల విన్యాసాల ద్వారా ఆకర్షిస్తాడు. దీనినే కమ్యూనికేషన్ అంటాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే అది నిజమైన స్నేహానికి కానీ, సాంగత్యానికి కానీ, కలిసి బతకడానికి కానీ పునాదులేస్తుంది. అది లేనప్పుడు వికటిస్తుంది. అందుకే మనిషికి నాలికే ప్రథమ శత్రువు అనేది. మంచి తెచ్చినా చెడు తెచ్చినా నాలికే తెస్తుంది. శరీర భాగాల్లో ఏ భాగం భావ ప్రకటన చేసినా అది బాడీ లాంగ్వేజ్ శాస్త్రంలో ఒక భాగమే. మనిషి ఉనికి గురించి చెప్పిన చార్లెస్ డార్విన్ అనే శాస్త్రజ్ఞుడు ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద ఎమోషన్స్ ఇన్ యానిమల్స్ అనే గ్రంథం ద్వారా 1872లోనే ఈ బాడీ లాంగ్వేజ్ కూడా శ్రీకారం చుట్టాడని చాలామందికి తెలియదు. డార్విన్ ప్రతిపాదించిన ఈ సూత్రాన్ని విశదీకరించి అభివృద్ధి తెచ్చి దీనిని ఒక శాస్త్రంగా రూపుదిద్దినవాడు ఆల్బర్ట్ మొహ్రాబియన్ అనే శాస్త్రవేత్త. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తికి కానీ, ఒక ప్రాణి నుంచి మరొక ప్రాణికి కానీ ఒక సమాచారం చేరే సమయంలో కేవలం 7% మాత్రమే మాటలు ఉపయోగపడితే 50% అభినయం కారణమవుతుంది. మిగతా 38% శబ్దం, దాని చుట్టూ ఉన్న వాతావరణం ఆ ప్రకటనలోని భావాన్ని సరైన రీతిలో చేర్చగలుగుతాయి. ఒక సాధారణ మనిషి ఒక రోజులో నిజంగా కేవలం 10 నుంచి 11 నిమిషాలు మాత్రమే మాట్లాడతాడు. అందులో ఆ వ్యక్తి తన భావ ప్రకటనకు వాడే వాక్యం తీసుకునే సమయం కేవలం 2.5 సెకండ్స్ మాత్రమే. అలాగే ఒక మనిషితో ఇంకొక మనిషి ముఖాముఖిగా మాట్లాడే సమయం 35% ఉంటే దాదాపు 65% తన హావభావ వ్యక్తీకరణ ద్వారానే సమాచారాన్ని అందజేయగలుగుతాడు. మనం లొడ వాగే మాటల వెనుక ఇంత కథ ఉందని తెలిస్తే ఎంతో ఆశ్చర్యపోతాం. శాస్త్రీయంగా ఎన్నో ప్రయోగాల ద్వారా రుజువైన ఈ సిద్ధాంతంలో మనిషి తన మాటల కన్నా చేతలకే ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఇస్తాడని ఆలోచిస్తే మనిషి అనే ప్రాణికి మూలం జంతువు అనే విషయం సులభంగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.